ఏపీలో వైసీపీ పాలనలో ఓ వెలుగు వెలిగిన విశాఖ శారదా పీఠానికి వరుసగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో చేపట్టిన నిర్మాణ విషయంలో హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తిరుమలలో శారదా పీఠం నిర్మిస్తున్న భవనాల కూల్చివేతకు ఆదేశమిస్తామని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. గత ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించి తిరుమల గోగర్భం డ్యాంకు ముప్పు తెచ్చేలా భవనాలు నిర్మించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు అనుమతులు లేని నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తామిచ్చే తీర్పు భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఒక ఉదాహరణగా నిలుస్తోందని తెలిపింది. తిరుమలలో వేద పాఠశాల, వైద్యశాల నిర్మిస్తామని గతంలో టీటీడీ విశాఖ శారదా పీఠం దరఖాస్తు చేసుకుంది. దీంతో గోగర్భం డ్యాం సమీపంలో భూములను అప్పటి టీటీడీలో బోర్డు కేటాయించింది. టీటీడీ నుంచి భూములు తీసుకున్న శారదా పీఠం కేటాయించిన స్థలాన్ని మించి ఎక్కువ భూములను ఆక్రమించిన భూముల్లో నిబంధనలు అతిక్రమించింది. సెట్ బ్యాక్ లేకుండా భవనాలు నిర్మించింది. దీనిపై అప్పట్లో టీటీడీకి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి. తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ఓంకార్ శారదా పీఠం ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు గత ఏడాది ఇదే సమయంలో భవన నిర్మాణాలపై స్టే విధించింది. భవన నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. ఈలోగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. శారదా పీఠం అక్రమాలపై అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగ్గా అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేని నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలులేదని తేల్చి చెప్పింది. ఆ భవనాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని హెచ్చరించింది. ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ప్రశ్నించిన ధర్మశాసనం అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని వ్యాఖ్యానించింది. ఈ కేసుపై కౌంటర్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని శారదా పీఠం తరపున న్యాయవాది కోర్టు అభ్యర్థించడంతో అందుకు అనుమతిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.